A18 న్యూస్ కి స్వాగతం. మీరు చూస్తున్నారు A18 న్యూస్. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయం. 160 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ముధోల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కార్యకర్తలను విడిపించిన ఎమ్మెల్యే రామారావు పటేల్. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేయించడం ఏంటి? ఇటీవల బాసర త్రిబుల్ ఐటీ ముందు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపడితే అక్కడి సెక్యూరిటీ ఏబీవీపీ కార్యకర్త సాయినాథ్ పై లాఠీ చార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. త్రిబుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపును ఇవ్వడంతో పోలీసులు ఉదయం నుంచి ఎక్కడెక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, నిజామాబాద్ పలు ప్రాంతాల నుంచి ఏబీవీపీ కార్యకర్తలు రాగా బాసరలో వారిని అరెస్ట్ చేసి ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఏబీవీపీ కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం ఏఎస్పీ అవినాష్ కుమార్ తో మాట్లాడి వారిని విడిపించారు. బాసర రైల్వే స్టేషన్ కు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయించి ఏబీవీపీ కార్యకర్తలను పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలుపుతుంటే అరెస్టులు చేయడం సమంజసం కాదన్నారు. త్రిబుల్ ఐటీలో సమస్యల రాజ్యమేలుతుంటే పట్టించుకోవాల్సింది పోయి ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం ఏంటన్నారు. ఇకనైనా త్రిబుల్ ఐటీలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు బీజేపీ పార్టీ ఎల్లవెల్లలా అండగా ఉంటుందన్నారు. చూడండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. What you gonna do?